హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 3-in-1 మోడల్ లాంగ్ ఫ్రాక్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ ఫ్రాక్ యొక్క కటింగ్ అనేది చాలా క్లియర్గా ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశానండి. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, స్లీవ్లెస్ ఫ్రాక్ అయినా వేసుకోవచ్చు, కోట్ వేసుకుని ఆ విధంగా కూడా వదిలేయవచ్చు. లేదు అంటే దానికైతే ఒక హుక్ అనేది ఇచ్చానండి, ఆ హుక్ పెట్టుకుని కూడా థర్డ్ లుక్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా సరే పాత వీడియోస్ని కూడా ఒకసారి చూడండి, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మనం స్టిచ్ చేయవలసినవి రెండు ఉంటాయండి. ఒకటి వచ్చేసి స్లీవ్లెస్ ఫ్రాక్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి కోట్. ఓకేనండి. నేను స్టిచ్చింగ్ సపరేట్గా కటింగ్ సపరేట్గా పెట్టడానికి రీజన్ ఏంటంటే చాలా లెంతీ అయిపోతుంది వీడియో అనేది, అందుకోసమే. కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఒకటే వీడియోలో పెట్టేస్తే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది, ఎవరు అంత ఇంట్రెస్ట్గా చూడరండి. అందుకోసమే నేను కటింగ్ సపరేట్గా స్టిచ్చింగ్ సపరేట్గా పెడతాను. ఓకేనండి. అండ్ అలానే మీకు వీడియోలో ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ముందుగానే అటాచ్ చేసేసుకోవాలండి. అలా అయితే మీకు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. వీడియోని మరి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకుండా నార్మల్గా పెట్టి కూడా నేను మీకు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దానికోసమని నేనైతే ముందుగానే బాడీ పార్ట్స్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసి ఇక్కడ చూస్తున్నారు కదా డాట్స్ కూడా వేసేసానండి. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్కి ఇలా డాట్స్ వేసేసిన తర్వాత ఒకసారి వేస్ట్ లూజ్ అనేది రెండు ఈక్వల్గా వచ్చాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఇది మనం స్లీవ్లెస్ ఫ్రాక్ కోసం రెడీ చేసుకున్న బాడీ పార్ట్స్. ఓకేనండి. ఫ్రాక్ స్టిచ్ చేయడం కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. అంటే ఆల్రెడీ బాడీ పార్ట్స్ రెడీ చేసేసాం కదా, ఇది పక్కన పెట్టుకుని మనం ముందు కోట్ అనేది రెడీ చేసేసుకుందాం, తర్వాత ఫ్రాక్ని స్టిచ్ చేసుకుందాం. ఓకేనండి. మీరు కటింగ్ పార్ట్ చూసుంటే మీకు అర్థమవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే కోటుకు కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసేసాను. సైడ్లో మీరు చూస్తున్నట్లయితే కొంచెం ప్లెయిన్గా క్లాత్ కనిపిస్తుంది, అది వచ్చేసి జాయింట్స్ పడ్డాయండి. ఎందుకంటే మనకి బ్లౌజ్ పీస్లో 70 పాయింట్స్ 80 పాయింట్స్ అలానే ఇచ్చారు. సో దాంట్లోనే నేనైతే కోటుకి కావాల్సిన బాడీ పార్ట్ కట్ చేశాను, కింద ఫ్రిల్స్ కూడా కట్ చేశాను. చూసారు కదా, కింద ఫ్రిల్స్ కోసం తీసుకున్న పీసెస్ ఇవి. ఈ పీసెస్కి కూడా లైనింగ్ని అయితే అటాచ్ చేసేసానండి. ఇలా లైనింగ్ని అటాచ్ చేసుకుంటే పోగులు అనేవి బయటికి రాకుండా నీట్గా అనేది ఉంటుంది. ఓకేనండి. ఇంకా ఒకవేళ కటింగ్ చూడకపోతే ముందు కటింగ్ పార్ట్ చూసిన తర్వాత స్టిచ్చింగ్ పార్ట్ అనేది చూడండి. ఓకేనా. ఇంకా నేను మీకు క్లియర్గా చెప్తాను, కింద పెట్టి చూపిస్తానండి. మెషిన్ మీద అయితే అంత క్లియర్గా కనిపించట్లేదు కదా. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం కోట్ కోసం కట్ చేసుకున్న బాడీ పార్ట్ ఏదైతే ఉందో అది ఒకే ఒక పీస్ అయితే ఉంటుంది. దానికి ఫ్రిల్స్ పెట్టడానికి నేను ఒక పీస్ని అయితే తీసుకున్నాను. అండ్ అలానే కోట్ కోసం ఫ్రంట్ బాడీ పార్ట్ అనేది 2 పీసెస్లో ఉన్నాయి. చూసారు కదా, దానికి ఫ్రిల్స్ పెట్టడానికి ఇక్కడ నేను 2 పీసెస్ అయితే తీసుకున్నాను. అంటే బ్యాక్ బాడీ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టడానికి ఎంత తీసుకున్నానో ఫ్రంట్ కూడా అంతే తీసుకున్నాను, కాకపోతే 2 పీసెస్ కింద అయితే తీసుకున్నాను. ఓకేనండి. ఇక్కడైతే స్లీవ్స్కి కట్ వర్క్ అయితే ఇచ్చారు కదండి, దీనికి నేను లైనింగ్ అయితే వేయట్లేదండి. ఓకేనా. ముందుగా మనం ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుందాం బాడీ పార్ట్స్కి, తర్వాత స్లీవ్స్ని అటాచ్ చేసుకుందాం. ఓకేనండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాడీ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టే ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కూడా ఫ్రిల్స్ అనేవి సపరేట్గా పెట్టి దాన్ని బాడీ పార్ట్కి అయితే జాయిన్ చేస్తాను. నా ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు ఆ విధంగా పెడతాను అనేది. ఓకేనా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఖర్చు కోసం మనం ఎంతైతే తీసుకున్నామో 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా తీసుకున్నాం ఖర్చు కోసం. ఆ 1.5 ఇంచు ప్లెయిన్గా స్టిచ్ వేసుకుని అక్కడ నుంచి ఫ్రిల్స్ అనేవి ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనండి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి ఈ ఫ్రిల్ పార్ట్ని అండ్ అలానే బాడీ పార్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అనేది. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే అంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇంకొక ఫ్రిల్ పెట్టి అడ్జస్ట్ చేసుకోండి. లేదు కొంచెం తక్కువ వస్తే ఒక ఫ్రిల్ని రిమూవ్ చేసి కూడా మీరు ఆ ఫ్రిల్ పార్ట్ని బాడీ పార్ట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి.
ఇక్కడైతే నాకు కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువ వచ్చిందండి ఫ్రిల్ పార్ట్లో. సో నేనైతే ఒక ఫ్రిల్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం పెద్ద ఫ్రిల్ అయితే పెట్టాను కదా, దాన్ని తీసేసి చిన్నగా ప్లీట్ పెట్టి అడ్జస్ట్ చేసేస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు దీన్ని మనం కోట్కి తీసుకున్న బ్యాక్ బాడీ పార్ట్ ఏదైతే ఉందో దానికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రిల్స్ పెట్టిన పార్ట్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ అనేది పైకి ఉండాలి. కోట్ యొక్క బాడీ పార్ట్ అంటే బ్యాక్ బాడీ పార్ట్ రైట్ సైడ్ అనేది కిందకు ఉండాలి, రాంగ్ సైడ్ పైకి ఉండాలి. అలా పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనండి. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసుకోండి. అప్పుడు మీకు స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకసారి నేను ఇది స్టిచ్ చేసేసిన తర్వాత చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది, ఎక్కువ తక్కువ రాకుండా. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది బ్యాక్ బాడీ పార్ట్ కదండి. ఇదే విధంగా ఫ్రంట్ కూడా మనం ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. నేనైతే అది చూపించట్లేదండి, అంటే ఒక పార్ట్కి ఏ విధంగా పెట్టాలో చూపించే కదా, అదే విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్కి మనం ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. చూసారు కదా, రెండిటికి కూడా నేను ఫ్రిల్స్ పెట్టేశానండి. ఇప్పుడు మనం షోల్డర్స్ని అటాచ్ చేసేసుకోవాలి. కోట్ కోసం తీసుకున్న బాడీ పార్ట్ బ్యాక్ బాడీ పార్ట్ రైట్ సైడ్ మనకి పైకి కనిపించాలి. ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ అనేది కిందకు ఉండాలి, రాంగ్ సైడ్ పైకి ఉండాలి. అలా పెట్టుకుని మనం షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి. షోల్డర్ జాయింట్ దగ్గర కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే నేను నెక్కి నెక్ పట్టీ అయితే ఏం అటాచ్ చేయలేదండి కోట్కి. అంటే నేను లైనింగ్ని అటాచ్ చేసేటప్పుడే లైనింగ్ని టర్న్ చేసేసి స్టిచ్ అయితే వేసేసాను. ఇక్కడ మీకు చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు కదా, అందుకనేనండి. ఓకేనా. ఇక్కడ షోల్డర్స్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ని కూడా అటాచ్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ని అటాచ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. షోల్డర్ జాయింట్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ అనేది పైకి కనిపిస్తూ ఉండాలండి. అక్కడ హ్యాండ్ యొక్క టాప్ పాయింట్లో మనం కట్ పెట్టుకున్నాం కదా, అది ఎగ్జాక్ట్ షోల్డర్ జాయింట్ వైపుకి ఉండాలి, అంటే షోల్డర్ జాయింట్ దగ్గర ఉండాలి. ఓకేనండి. అంటే స్లీవ్ యొక్క రైట్ సైడ్ అనేది కింద వైపుకు ఉండాలి, రాంగ్ సైడ్ పై వైపుకు ఉండాలి. అండ్ అలానే కోట్ యొక్క ఫ్రంట్ వైపుకి మనం హ్యాండ్కి లో తీసుకున్నాం కదండి, అక్కడ కూడా కట్ పెట్టుకున్నాం, అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపుకి పెట్టుకోవాలి. పెట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనండి. షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్స్ని అటాచ్ చేసుకోండి. అలా అయితే మీకు తక్కువ ఎక్కువ రాకుండా హ్యాండ్ అనేది సాగిపోకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనండి. ఒక సైడ్ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఖర్చుల వరకు వేసేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా అదే విధంగా వేసుకోవాలి. ఓకేనండి. అలా వేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసుకోండి. ఇదే విధంగా బోత్ హ్యాండ్స్ని కూడా మీరు జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు వీడియోలో చెప్పిన విధంగానే నేను బోత్ స్లీవ్స్ని కూడా అటాచ్ చేసేసాను. అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఫిట్టింగ్ అనేది పెట్టుకుందాం. ఫిట్టింగ్ పెట్టడం కోసం ఈ కోట్ని రాంగ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. రాంగ్ సైడ్కి టర్న్ చేసుకుని ఫిట్టింగ్ పెట్టడం కూడా చాలా ఈజీ అండి. మనం ఖర్చుల కోసం ఎంతైతే తీసుకున్నామో అంత హ్యాండ్ లూజ్ దగ్గర, ఆర్మ్ రౌండ్ దగ్గర, వేస్ట్ రౌండ్ దగ్గర మార్క్ చేసేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవడమే. ఓకేనండి. ఇలా మీకు ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని స్టిచెస్ వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మీకు టర్న్ చేసి చూపిస్తాను కోట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకేనండి. ఓవరాల్గా కోట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఎక్కడైతే హ్యాండ్ పెట్టానో అంటే ఫింగర్ పెట్టారు కదండి, అక్కడ మీరు హుక్ అండ్ కాజా వేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. కోట్ ఇక్కడితో మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్లీవ్లెస్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకుందాం.
మనం స్లీవ్లెస్ ఫ్రాక్కి బాడీ పార్ట్స్ని ముందుగానే రెడీ చేసేసుకుందాం కదండి. ఇప్పుడు దానికి మనం బాటమ్ని అటాచ్ చేసుకుందాం. బాటమ్ని అటాచ్ చేయడం కోసం ముందుగా బాటమ్ యొక్క లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ పైకి ఉండాలండి. దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ పైకి ఉండాలి, రాంగ్ సైడ్ కిందకు పెట్టుకుని ఈ విధంగా రెండింటికి కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. దీన్ని స్టిచ్ చేసేటప్పుడు పైదాన్ని కానీ కింద దాన్ని కానీ ఏది కూడా సాగదీయకుండా స్టిచ్ అనేది వేసుకోండి. ఎందుకంటే ఇది మనం క్రాస్ కట్లో కట్ చేసాం కదండి, నడుము అనేది సాగిపోతుంది. ఒకవేళ నడుము సాగిపోతే మనకి బాడీ పార్ట్కి అన్న బాటమ్ నడుము లూజ్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఓకేనండి, ఫిట్టింగ్ అనేది అస్సలు పర్ఫెక్ట్గా రాదండి. దానికోసం జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా బాటమ్ పార్ట్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఓకేనండి, దీన్ని ఏ విధంగా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ బాటమ్ యొక్క రైట్ సైడ్ అనేది పైకి కనిపిస్తూ ఉండాలి, బాడీ పార్ట్ యొక్క రైట్ సైడ్ కింద వైపుకు ఉండాలి, రాంగ్ సైడ్ పై వైపుకు ఉండాలి. ఆ విధంగా పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోండి. కట్ చేసినప్పుడు కరెక్ట్గా మెజర్ చేసి అయితే కట్ చేసుకున్నాం కదండి. అండ్ అలానే స్టిచ్చింగ్లో కూడా అదే విధంగా కొన్ని టిప్స్ని ఫాలో అవుతూ కనుక స్టిచ్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, బాడీ పార్ట్కి బాటమ్ని అటాచ్ చేశాను. నాకు తక్కువ ఎక్కువ ఏమీ రాకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదే విధంగా బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ని బాటమ్స్కి అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసుకుని ఫిట్టింగ్ పెట్టేసుకోవడమే. ఎందుకంటే ఇది స్లీవ్లెస్ ఫ్రాక్ కాబట్టి వీటికి స్లీవ్స్ అటాచ్ చేయవలసిన పని అయితే ఏమి ఉండదండి. ఓకేనా, నేనైతే షోల్డర్స్ని అయితే జాయిన్ చేసేసానండి. ఇప్పుడు మనం ఫిట్టింగ్ అయితే పెట్టుకోవాలి. ఫిట్టింగ్ పెట్టడం కోసం మనం ఖర్చుల కోసం ఎంతైతే ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నామో అంతకి ఇక్కడ చూస్తున్నారు కదా, చెస్ట్ రౌండ్ దగ్గర వేస్ట్ రౌండ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. బాటమ్ పార్ట్లో మాత్రం ఒక 2-3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని అక్కడ వరకు మాత్రమే లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ స్టిచ్ అనేది వేసుకోవాలి. అక్కడ నుండి లైనింగ్ ఫ్యాబ్రిక్కి సపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్కి సపరేట్గా స్టిచ్ అనేది వేసుకోవాలండి. అలా స్టిచ్ వేస్తేనే మీకు ఫుల్ గేరా అనేది కనిపిస్తుంది. ఓకేనండి, చాలా వీడియోస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో అయితే చూపించకపోవచ్చండి, ఎందుకంటే ఫోన్లో స్టోరేజ్ అయితే అస్సలు లేదండి, మొత్తం ఫుల్ అయిపోయింది. నేను అందుకే మధ్య మధ్యలో లేచి మొబైల్ చెక్ చేసుకుంటూ నేను రికార్డ్ చేస్తున్నాను. మళ్ళీ ఎక్కడైనా ఆగిపోతే మళ్ళీ చెప్పాల్సిన పాయింట్లు ఏమైనా మిస్ అయిపోతాయేమో, చూపించాల్సినవి మిస్ అయిపోతాయేమో అని చెప్పేసి మధ్య మధ్యలో కొన్ని స్కిప్ చేస్తూ నేనైతే చెప్తున్నానండి. ఓకేనా, నా ఫోన్లో ఇప్పటికే చాలా వీడియోస్ ఉన్నాయండి. అవన్నీ నేను అప్లోడ్ చేసిన తర్వాతే నేను కొత్త వీడియోస్ అయితే మళ్ళీ షూట్ చేయగలను. ఐ హోప్ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఇక్కడ ఏదైనా డౌట్ వస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీ డౌట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, బాటమ్ పార్ట్లో నేను 2 ఇంచెస్ వరకు కలిపి అయితే స్టిచ్ వేశాను. ఇక్కడ నుండి బాటమ్ యొక్క లైనింగ్ ఫ్యాబ్రిక్కి సపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్కి సపరేట్గా స్టిచ్ అనేది వేస్తాను. మేబీ ఈ క్లిప్ అయితే మిస్ అవ్వచ్చండి, ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చెప్పా కదా. ఒకవేళ ఈ వీడియోలో చెప్పకపోయినా పర్వాలేదని చెప్పేసి అయితే నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బోత్ సైడ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ అనేది వేశాను. ఎక్స్ట్రాగా మీకు 2-3 స్టిచెస్ కావాలంటే వేసుకోండి. నేనైతే 2 స్టిచెస్ అయితే వేశానండి. ఇక్కడ సపరేట్గా బాటమ్కి స్టిచ్ అయితే వేసేసాను. బాటమ్ లైనింగ్కి చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి జిగ్జాగ్ అయితే చేసుకోవాలండి. ఓకేనా, ఇక్కడితో వీడియో అనేది ఎండ్ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో ఏ కొత్త వీడియో నేను అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నిటినీ తప్పకుండా చూడండి. మంచి వీడియోస్ అయితే షూట్ చేశాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.